Hi students, good morning all of you. In the last class we discussed about the Ostwald dilution theory or Ostwald dilution law, which is for weak electrolytes. There is another theory of electrochemistry, that is Debye-Huckel theory of strong electrolytes. బలమైన ఎలక్ట్రోలైట్ల యొక్క డెబే-హుకెల్ సిద్ధాంతం. According to Arrhenius, dilution increases, dissociation increases, and hence conductance of an electrolyte solution increases. It is only correct for weak electrolytes. It is incorrect for strong electrolytes, because they are almost completely dissociated even at moderate dilution. The increase in conductance of strong electrolytes with dilution due to some other factors, and these factors was explained by Debye-Huckel under the title of Debye-Huckel theory in 1923. The mainly important features of the Debye-Huckel theory was given here. The first one is every strong electrolyte is completely ionized at all dilutions. అన్ని విలీనతల వద్ద ప్రతి బలమైనటువంటి ఎలక్ట్రోలైట్ కూడా సంపూర్ణంగా అయనీకరణం చెందుతుంది. The second point, every ion is surrounded by spherically symmetrical shell of oppositely charged ions. Such spherically symmetrical shell is called an ionic atmosphere. ఈ బలమైన ఎలక్ట్రోలైట్ యొక్క ద్రావణంలో ప్రతి అయాన్ కూడా ఇతర వ్యతిరేక ఆవేశం ఉన్నటువంటి అయాన్లతో సౌష్ఠవంగా గోళాకారంగా మరి సరౌండ్ అయి ఉంటుంది. అలాంటి గోళాకార సౌష్ఠవ గోళాన్నే ఏమని పిలుస్తారు అంటే అయానిక గోళము అని పిలుస్తారు, అయానిక వాతావరణము అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద సెంట్రల్ అయాన్ అండ్ ఇట్స్ అయానిక్ atmosphere move in opposite directions. Thus, the presence of ionic atmosphere of opposite charge on the central ion affect the speed of the ion in an electric field. Once again, I repeat, under the influence of an electric field, the central ion and its ionic atmosphere move in opposite directions. Thus, the presence of ionic atmosphere of opposite charge on the central ion affects the speed of the ion in an electric field. అంటే బలమైనటువంటి విద్యుత్ క్షేత్ర ప్రభావంతో ఏమవుతుంది, ఆ ప్రభావాన్ని మనం ఈ బలమైన ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని కలుగు చేసినప్పుడు కేంద్రక అయాను మరియు దాని చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వ్యతిరేక ఆవేశం ఉన్నటువంటి అయానిక గోళం కూడా వ్యతిరేక దిశల్లో వ్యతిరేక ఆవేశాలు ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ల వైపు అవి ప్రయాణిస్తాయి. ఈ విధంగా కేంద్రక అయాన్ చుట్టూ ఉన్నటువంటి అయానిక వాతావరణం ఏం చేస్తుందంటే సెంట్రల్ అయాన్ అంటే కేంద్రక అయాన్ యొక్క వేగాన్ని తగ్గిస్తుంది. ఎవరి సమక్షంలో తగ్గిస్తుంది అంటే ఎప్పుడైతే మనం ఆ బలమైన ఎలక్ట్రోలైట్ ద్రావణానికి విద్యుత్ క్షేత్రాన్ని అప్లై చేస్తామో అలాంటి సమయంలో ఏమవుతుందంటే ఈ కేంద్రకాయాన్ యొక్క ఆ కేంద్రకాయాన్ యొక్క వేగాన్ని దాని చుట్టూ ఉన్నటువంటి అయానిక వాతావరణం ఏం చేస్తుందంటే తగ్గిస్తుంది. నెక్స్ట్ పాయింట్, ద ఇంక్రీజ్ ఇన్ కండక్టెన్స్ అండ్ డైల్యూషన్ ఈజ్ నాట్ డ్యూ టు increase in number of ions but due to increase in the mobility of the ions. Once again, I want to repeat, the increase in the conductance and dilution
is not due to increase in number of the ions but due to increase in the mobility of the ions. అంటే మనకి విలీనతతో పాటుగా వాహకత విలువలు అనేటువంటివి పెరగడం అనేటువంటిది ఆ ద్రావణంలో అయాన్ల సంఖ్య పెరగడం వల్ల కాదు, కానీ దేని వలనంటే ఈ డైల్యూషన్ విలీనత పెరిగే కొలది ఆ ద్రావణంలో ఉన్నటువంటి అయాన్ల యొక్క చలనశీలత పెరుగుతుంది. కాబట్టి అయాన్ల సంఖ్య పెరగడం వల్ల కాదు, కానీ అయాన్ల యొక్క వేగం పెరుగుట వలన, అంటే చలనశీలత పెరుగుట వలన మనకి ఈ విలీనతతో పాటుగా వాహకత అనేటువంటిది పెరుగుతుంది. ఎలక్ట్రికల్ ఫోర్స్ అండ్ విస్కస్ డ్రాగ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మొబిలిటీ ఆఫ్ అయాన్స్. అంటే బలమైన ఎలక్ట్రోలైట్ యొక్క ద్రావణంలో అయాన్ల యొక్క చలనశీలత అనేటువంటిది కొన్ని విద్యుత్ బలాలు, అదేవిధంగా స్నిగ్ధత బలాల మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అకార్డింగ్ టు డి-బ్రోగ్లీ థియరీ, ద రేషియో లాంబ్డా వి బై లాంబ్డా ఇన్ఫినిటీ గివ్స్ ఓన్లీ ద రేషియో బట్ నాట్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. మనకి ఈ డి-బ్రోగ్లీ సిద్ధాంతం ప్రకారం డెల్టా వి బై డెల్టా ఇన్ఫినిటీ అనేటువంటి నిష్పత్తి మనకి ఆల్ఫాకి ఈక్వల్. ఆల్ఫా అంటే విఘటన గుణకానికి సమానం కాదు, ఇది ఓన్లీ నిష్పత్తి మాత్రమే. The most important feature of the డి-బ్రోగ్లీ theory is that the speed of an ion in an electric field is affected by the electrical attraction among the oppositely charged ions. Such effects are known as interionic effects. Two such effects are discussed here. అంటే మనకి డి-బ్రోగ్లీ సిద్ధాంతం ప్రకారం ఒక అయాన్ యొక్క వేగం అనేటువంటిది మరి అంటే విలువ. వన్స్ అగైన్ ఐ వాంట్ టు రిపీట్. డి-బ్రోగ్లీ థియరీ ప్రకారం, డి-బ్రోగ్లీ సిద్ధాంతం ప్రకారం విద్యుత్ బలక్షేత్ర సమక్షంలో ఒక అయాన్ యొక్క వేగం అనేటువంటిది మరి కొన్ని ప్రభావాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రభావాలనే అంతర అయానిక ప్రభావాలు అంటారు. అలాంటి ప్రభావాలను మనం ఇక్కడ వివరించుకుందాం. అందులో మొదటిది ఏంటంటే ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ ఆర్ రిలాక్సేషన్ ఎఫెక్ట్ అంటే అసౌష్ఠవ ప్రభావము. అసౌష్ఠవ ప్రభావం చూడండి. ఈచ్ అయాన్ in a solution is surrounded by an atmosphere of oppositely charged ions, which is called as ionic atmosphere. So in this figure shows that central positively charged ion is surrounded by an atmosphere of negatively charged ions or vice versa. So long as no electric field applies, the ionic atmosphere remains symmetrical around the central ion. Thus the force of attraction exerted by the ionic atmosphere on the central ion is uniform in all directions and therefore cancel out. Once again I repeat, in this figure shows that the centrally positively charged ion is surrounded by an atmosphere of negatively charged ions. So before applying the electric field, the ionic atmosphere remains symmetrical around the central ion. Thus, the force of attraction exerted by the ionic atmosphere
on the central ion is uniform in all directions, therefore cancel out. అంటే మనకి ఇక్కడ ఈ ఫిగర్లో మనకి ఏం జరుగుతుందంటే ఒక ధనావేశం చుట్టూ కూడా దానికి వ్యతిరేక రుణావేశం ఉన్నటువంటి అయానిక్ వాతావరణం చేత మరి చుట్టూ గుమ్మి కూడా పడుతాయి, ఒక సౌష్ఠవంగా ఉంటాయి. మరి విద్యుత్ క్షేత్ర బలం అప్లై చేయక ముందు ఈ సౌష్ఠవ గోళం అనేటువంటిది, ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి అయానిక సౌష్ఠవ గోళం అనేటువంటిది డిస్టర్బ్ కాదు. కాబట్టి ఈ సెంట్రల్ అయాన్ యొక్క వేగంపై కేంద్రక అయాన్ యొక్క దానిపై ఈ గోళంలో ఉన్నటువంటి రుణావేశ అయాన్లన్నీ కూడా ఒకే రకమైనటువంటి బలాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఆ కేంద్రక అయాన్ అనేటువంటి ఎటు చెలించకుండా స్థిరంగా ఉంటుంది. సో when an electric field is applied, the ions are set in motion and the situation becomes different. So once again I repeat, when an electric field is applied, the central ion moves in one direction and the ionic atmosphere in the opposite direction. Thus oppositely charged ion moves towards the cathode on the right, while the ionic atmosphere moves towards the anode on the left side. As a result of the movement of oppositely charged ions in the opposite direction, the ionic atmosphere no longer remains spherical shape about the central ion and becomes asymmetric. There is now a larger negative charge behind the positive ion than in front of it, as a result of which it experiences a net attractive force in the background direction. So the movement of the ion is slowed down. ఇక్కడ మనకి ఫిగర్ బిలో ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది కేంద్రక ఆవేశ అయాను. మనం ఇప్పుడు ఈ ద్రావణంపై విద్యుత్ ప్రభావాన్ని విద్యుత్ క్షేత్రాన్ని అప్లై చేసినప్పుడు మనకి ఈ ధనావేశ కేంద్రక అయాన్ ఏమో క్యాథోడ్ వైపు మూవ్ అవుతుంది, అదేవిధంగా అయానిక్ అట్మాస్ఫియర్ ఏమో యానోడ్ వైపుకి మూవ్ అవుతుంది. ఫలితంగా ఏంటంటే మనకి కేంద్రక అయాన్ చుట్టూ ఈ గోళాకార సౌష్ఠవ అయానిక వాతావరణం అనేటువంటిది దెబ్బతింటుంది. అంటే అది సౌష్ఠంగా కాకుండా అసౌష్ఠంగా మారుతుంది. కాబట్టి ఈ కేంద్రక అయాన్ యొక్క వెనుక వైపు మరి కేంద్రక అయాన్ యొక్క ముందు వైపు కంటే కూడా ఈ నెగిటివ్ ఛార్జ్డ్ అయాన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కేంద్రక అయాన్ని క్యాథోడ్ వైపు కదలకుండా ఈ కేంద్రక అయానికి వెనుక భాగంలో ఉన్నటువంటి రుణావేశ అయాన్లు దాని యొక్క వేగాన్ని తగ్గిస్తాయి. As the slowdown of the speed of the visualized ions is due to asymmetry of the ionic atmosphere, it is known as asymmetric effect. So, asymmetric effect is the slowing down of the speed of the visualized ions is due to asymmetry of the ionic atmosphere. This is known as asymmetric effect. Next, relaxation effect. The slowing down of the speed of the moving ion due to oppositely charged ionic atmosphere can be explained in an alternative way. As the central ion is moving out the ionic atmosphere, a new but similar ionic atmosphere is rebuilt around it. In other words, as the ion is moving towards the respective electrode, the old ionic atmosphere is dying out and the new ionic atmosphere is rebuilt. However, neither destruction of the old ionic atmosphere nor the formation of the new ionic atmosphere takes place instantaneously. Actually, each of them takes some time called
time of relaxation, during which old ionic atmosphere pulls the moving ion backward, hence retards its motion. Hence this effect is also called as a relaxation effect. ఇక్కడ మనకి రిలాక్సేషన్ ఎఫెక్ట్, విరామ ప్రభావం అంటాం. ఈ విరామ ప్రభావం అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఈ కేంద్రక అయాన్ అనేటువంటిది అయానిక వాతావరణం నుంచి బయటికి వెళ్ళిపోగానే ఈ పాత అయానిక వాతావరణం అనేటువంటిది కొలాప్స్ అయిపోతుంది. దాని చుట్టూ మళ్ళీ కొత్తగా వ్యతిరేక ఆవేశం ఉన్నటువంటి అయాన్లు సౌష్ఠవ గోళాన్ని ఏర్పరచుకుంటాయి. ఈ కొత్త అయానిక గోళం ఏర్పడడానికి, పాత అయానిక గోళం ఏర్పడడానికి ఈ రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతుంది, ఇన్స్టాంటేనియస్గా జరుగుతుంది, ఒకేసారి జరుగుతుంది. కాబట్టి మనకి ఈ రెండు కూడా ఒకేసారి ఏర్పడడానికి ముందు మన కేంద్రక అయాన్ అనేటువంటిది కొంత రిలాక్సేషన్ గురవుతుంది, కొంత విరామానికి గురవుతుంది. ఈ విరామానికి గురైనటువంటి టైంనే మనం ఏం పిలుస్తామంటే విరామ కాలం అంటాం. ఈ ప్రభావాన్ని విరామ ప్రభావం అని కూడా అంటాం. అదేవిధంగా సెకండ్ వన్ ఎలక్ట్రోఫారెటిక్ ఎఫెక్ట్. ఎనదర్ ఫ్యాక్టర్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ drag and tends to retard the motion of an ion in solution is the association of solvent molecules as water of hydration with the ionic atmosphere. When electromotive force, that is EMF, is applied, electric force is applied, the ionic atmosphere and the solvent molecules associated with it move in opposite direction to that of the central ion. In other words, the central ion is moving against the stream of the solvent. Thus, the solvent molecules associated with the ionic atmosphere causes a retarding influence on the movement of the ion. This retarding effect is equal to the increase in the viscous resistance of the solvent on the central ion. By analogy to the resistance acting on the movement of a colloidal particle under the electric field. This effect is called as electrophoretic effect. Once again, I want to repeat. There is another factor. మనకి అసౌష్ఠవ ప్రభావము, విరామ ప్రభావమే కాకుండా మరి ఎలక్ట్రోఫారెటిక్ ఎఫెక్ట్ అంటే మనకి ఆల్రెడీ మనం కొలాయిడ్ సొల్యూషన్స్లో ఈ ప్రభావం గురించి మనం నేర్చుకుంటాం. ఎలక్ట్రోఫారెటిక్ ప్రభావము ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే విద్యుత్ క్షేత్రాన్ని అప్లై చేస్తామో ఆ విద్యుత్ క్షేత్రాన్ని అప్లై చేసినప్పుడు మన కేంద్రక అయాన్ చుట్టూ ఉన్నటువంటి అయానిక్ గోళం అనేటువంటిది దాని యొక్క సౌష్ఠవ రూపాన్ని కోల్పోతుంది. కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే ఈ కేంద్రక అయాన్ చుట్టూ మనకి ఉన్నటువంటి ఈ సౌష్ఠవ గోళానికి మరి సాల్వెంట్ మాలిక్యూల్స్ అంటే ద్రావణి అణువులు అనేటువంటివి దానికి అసోసియేట్ అయి ఉంటాయి. ఇవి కూడా ఏం చేస్తాయి అంటే మరి ఈ ద్రావణ అణువులు కానీ సౌష్ఠవ గోళం నెగిటివ్ అణువులు కానీ మరి కేంద్రక అయానికి వ్యతిరేక దిశలో అవి మూవ్ అవుతాయి. కాబట్టి ఈ విధంగా కూడా ధనావేశ అయాన్ యొక్క మరి వేగాన్ని సాల్వెంట్ అణువులు అనేటువంటివి తగ్గిస్తాయి. ఇది ఎలా ఉంటుందంటే మనకి ఒక కొల్లాయిడల్ ద్రావణంలో ఏ విధంగా అయితే మనకి కొల్లాయిడ్ ద్రావణంలో ఉన్నటువంటి కొల్లాయిడ్ కణాలు ఏ విధంగా అయితే మరి విద్యుత్ క్షేత్ర ప్రభావంకి లోనవుతాయో అదేవిధంగా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మనం ఈ ప్రభావాన్ని ఏమనుకోవచ్చు అంటే ఎలక్ట్రోఫారెటిక్ ఎఫెక్ట్ అంటాం. ఈ ప్రభావాన్ని ఏమనుకోవచ్చు ఎలక్ట్రోఫారెటిక్ ఎఫెక్ట్.
సో ఫైనల్గా మనం ఏమైనా కంక్లూడ్ చేయొచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, ద ఇంక్రీజ్ ఇన్ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఆన్ డైల్యూషన్ ఈజ్ డ్యూ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ది అయాన్స్ and not due to an increase in the degree of dissociation as explained in the Arrhenius theory. అర్హీనియస్ థియరీ చెప్పినట్టుగా కాకుండా ఒక బలమైన ఎలక్ట్రోలైట్ ద్రావణం యొక్క మరి తుల్యాంక వాహకత అనేటువంటిది విలీనతతో పాటుగా పెరుగుతుంది. ఎందుకంటే మనకి ఇది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ పెరుగుట వల్ల కాదు, ఎందుకంటే మనకి ఆ ద్రావణంలో అయాన్ల యొక్క ఆ వేగం అనేటువంటి చలనశీలత అనేటువంటిది మనకి విలీనంతో పాటుగా పెరుగుతుంది. దీనే మనకి డిబే-హాకుల్ థియరీ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి డిబే-హాకుల్ థియరీ మనకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఇంటర్ అయానిక్ ఎఫెక్ట్స్ అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసింది. మనకి ఇంటర్ అయాన్ ఎఫెక్ట్స్ 3 ఉంటాయి. ఒకటేమో ఎసిమెట్రిక్ ఎఫెక్టు, రెండోది రిలాక్సేషన్ ఎఫెక్టు, మూడోది ఏంటంటే ఎలక్ట్రోఫారెటిక్ ఎఫెక్టు. ఈ 3 కూడా మనకి ఒక బలమైన ఎలక్ట్రోలైట్ ద్రావణంలో కేంద్రక అయాన్ యొక్క వేగాన్ని అవి తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కాబట్టి విలీనత పెరిగే కొలది ఈ ప్రభావాలు అనేటువంటివి ఉండవు. ఈ ప్రభావాల యొక్క ప్రభావం తగ్గిపోతుంది విలీనత పెరిగే కొలది. కాబట్టి మనకి ఆ కేంద్రక అయాన్ యొక్క చలనశీలత పెరుగుతుంది. కాబట్టి మనకి కండక్టెన్స్ కూడా వాహకత కూడా పెరుగుతుంది. So this is the డిబే-హాకుల్ theory of strong electrolytes. Please listen 2 or 3 times and make notes carefully and do well. Thank you.